దివ్య చాలా ఓవర్ చేసింది అనిపించింది. అంటే తనుజ గారి విషయంలో నిన్న కూడా కూతురు వచ్చింది, బర్నీ గారి కూతురు వచ్చినప్పుడు కూడా మొహం నల్లగా పెట్టుకునింది. ఎందుకు అంత కోపము తనుజ అంటే? ఆమె ఏమైనా అనిందా? ఫస్ట్ నుంచి కూడా దివ్య గారు కన్నింగ్. అందరూ అంటారు తనుజ కన్నింగ్ అని, బట్ నా విషయంలో మాత్రం దివ్య గారే కన్నింగ్. ఆమె మీద ఈరోజు మరీ నోరేసుకొని పడిపోయింది. ఎట్లా నువ్వు వెళ్ళిపోతున్నావు ఈ వారం, మళ్ళీ ఎందుకు ఆమె తిట్టి వెళ్ళాలని మరి రాసి పెట్టుకున్నది ఏమో తెలియదు. ఆమెతో పెట్టుకున్న వాళ్ళందరూ చాలామంది వెళ్ళారు. సో ఈసారి ఈమె దివ్య కూడా వెళ్ళిపోతుంది. నిన్న చూశారు కదా, నిన్నటి ఎపిసోడ్లో వాళ్ళ కూతురు వచ్చి నేరుగా వచ్చి తనుజకి ఎంత రెస్పెక్ట్ ఇచ్చింది, దివ్య గారికి ఎంత రెస్పెక్ట్ ఇచ్చింది. 100 మంది తిట్టిన తనుజ గారిని ఇంట్లో వాళ్ళకి తెలియదంటారా? నానా బాండింగ్ పెట్టుకున్నావు, తనుజను దూరం పెట్టాలిగా మరి సొంత కూతురు వచ్చి ఎందుకు అతుక్కునింది? మీ బాండింగ్ అంటే నాకు చాలా క్యూట్ అని చెప్పి సర్టిఫికేట్ ఇచ్చింది. సొంత కూతురే ఇచ్చింది. ఏమిదేంది దివ్యకు పోయేది చెప్పండి. ఫస్ట్ నుంచి అంతే. బర్నీ గారి దగ్గర అసలు ఎప్పుడు తనుజ కానీ నానా అని చెప్పేసి ఎప్పుడు కానీ ఆమె పాయింట్లే మాట్లాడింది. తనుజతో పెట్టుకున్న వాళ్ళందరినీ పంపించేస్తుంది. పోయినసారి కూడా ఆయన ఎలిమినేట్ అవ్వడానికి తనుజ కారణం అని చెప్పి తెలుసు కదా, ఈసారి కూడా ఆమె ఎలిమినేషన్ లేదు. తనుజ గారు కారణం అని ఎక్కడ చెప్పారు? ఆయన ఒప్పుకున్నాడు కదా, నేను కాదు, నేను పోవడానికి కారణము తనుజ కాదని ఆయనే చెప్పాడు కదా. వీళ్ళు అన్నారు ఏది బాండింగ్ అనేది. ఆమె తనుజ గారికి బర్నీ గారు అంటే ఒక రెస్పెక్ట్ అంతే. అది నాన్న బాండింగ్ కాదు, వేరే ఏ బాండింగ్ కాదు, అంతే. అది ఊరికే వీళ్ళే నాన్న పెద్దనాన్న అని చెప్పేసి ఏదో సినిమాలు పెట్టి ట్రోల్ చేశారే తప్ప ఆమె గేమ్ ఆడుతుందండి. తనుజ గారు ఎప్పుడైతే గేమ్ ఇంకా బిగ్ బాస్ టైటిల్ గెలవదు అని చెప్పేసి ఈ మధ్యన ఇమాన్యుల్ గెలుస్తాడు, పవన్ కళ్యాణ్ గెలుస్తాడు అంటున్నారు కాబట్టి ఈ మధ్యన బిగ్ బాస్ చూడడం కూడా మానేసాం. ఈ వారం రోజులు అసలు ఏం జరిగిందో తెలియదు. మళ్ళీ ఈ రోజు ప్రోమో మీరే ఫిక్స్ అయిపోయారా? గెలవాలనే ఉంది, గెలిపిస్తే బానే ఉంటది. గెలవాలి అంటే గెలిపియాలంటే మీరు చూడాలి కదా ఆమె ఆటని. మీరు చూడకుండా ఈ మధ్యన మీరు ఇంకా బయట వచ్చిన వాళ్ళందరూ ఇమాన్యుల్ ఆడుతున్నాడు బాగా, తనుజ ఏడుస్తుంది అంటే ఇంకెక్కడో ఎందుకురా ఈ లొల్లి అని చెప్పేసి ఏ గేమ్ ఆడలేదు తనుజ, ఏం ఆడలేదు బ్రో. నువ్వు జబర్దస్త్ ఇమాన్యుల్ కామెడీ చూసి వీళ్ళు ఇమాన్యుల్ ఏదో గొప్ప అనుకుంటున్నారు కానీ ఆ కామెడీయే కావాలంటే మీరు ఆ జబర్దస్త్ పెట్టుకోండి. 10 వారాలు కళ్యాణ్ కూడా గొప్ప అంటున్నాం, మీరేమంటారు? కళ్యాణ్ గొప్పే, ఇమాన్యుల్ దొంగ అంట నేను. ఎందుకు ఇమాన్యుల్ కళ్యాణ్ కన్నా తక్కువ ఆడుతుంది తనుజ అని అంటాము, మీరేమంటారు? అదే అడుగుతున్నా కదా ఆన్సర్. ఇప్పుడు కళ్యాణ్ కన్నా తక్కువ తనుజ అంటున్నాను, పవన్ నేనే చెప్తాను ఆన్సర్. పవన్ కళ్యాణ్ కన్నా తనుజ ఎందుకు తక్కువ? పవన్ కళ్యాణ్ అనే మనిషి ఈ 2-3 వారాల నుంచి హై చేస్తున్నారు మీరు. బాహుబలి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసేసి ఈ 3 వారాల్లో ఆయన గేమ్ కనిపించింది. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి కూడా తనుజ ఎక్కడ ఉంది కదా, తనుజ స్టార్టింగ్ నుంచి గేమ్ ఆడింది కదా. ఇప్పుడు వచ్చి 2 వారాలు బాగా ఆడింది. అదేదో సినిమాలో క్లైమాక్స్ ఉంటుంది చూడండి, లాస్ట్ క్లైమాక్స్ బాగుంటే సినిమా హిట్ అన్నట్టు ఈ బిగ్ బాస్ టైటిల్ వచ్చే 2 వారాలకు ముందు ఎవడు బాగా ఆడాడు వాడు కప్పిచ్చేయాలా? స్టార్టింగ్ నుంచి ఆడినోడు అందరూ ఎదవాలి. అప్పుడు తనుజ 10 వారాలు నామినేషన్లు రాకుండా సేఫ్గా ఆడిన ఇమాన్యుల్కి కప్పు ఇవ్వాలా? 10 వారాల నుంచి నామినేషన్లోకి వచ్చి ఏడ్చి మీ దగ్గర అందరి దగ్గర ఏడుస్తుంది ఆడంగి దానిలాగా అని చెప్పి అనిపించుకున్నా. తనుజ కప్పు ఇవ్వాలా చెప్పండి? కప్పిచ్చేస్తారా అన్న? ఆ ఏడుపులో ఒక నిజాయితీ ఉంది బ్రో. ఆడోళ్ళు అన్నాక ఏడుస్తారు, అర్థమవుతుందా? అంటే మగవాళ్ళకి ఫీలింగ్స్ లేవా? ఎవరికి ఒకటి చెప్పేది, ఒక రీజన్ పట్టుకొని ఏడవాలి బ్రో. ఒకటే బ్రో, తనుజ గారు జెన్యూను. ఇప్పటికీ అప్పటికి ఆల్ టైమ్ మా ఫేవరెట్ తనుజానే టైటిల్ గెలవాలి. తనుజ కాకపోయినా పవన్ కళ్యాణ్ అన్నా కూడా ఒప్పుకుంటా, కానీ ఇమాన్యుల్ మాత్రం ఆ ఛాన్సే లేదు బ్రో. ఆయన కన్నింగ్ బ్రో. మీరు ఆ విషయంలో చూసారు కదా, ఆయన పేరు గౌతమ్. ఆయన హెల్మెట్ అయిపోయి వెళ్ళిపోయారు చూడండి. గౌరవ్ విషయంలో చూసారు కదా మీరు. ఆయనకు వచ్చిన పవర్ ని తీసుకొని ఈయన స్టోరీ వీళ్ళ ఫ్యామిలీ వీడియోలు చూసిన ఈయన గొప్పవాడు అంటారు. ఇమాన్యుల్ ఎవరు చూసారు? అదే నేను అంటున్నా, ఇమాన్యుల్ దొంగనే అంటున్నా నేను. మరి తనుజ ఎందుకు దొంగ అంటారు? ఏమైనా చేసిందా? పవన్ కళ్యాణ్ వాళ్ళు వీడియో చూపిస్తారంటే కూడా చూడని చెప్పింది కదా. తనుజ డిమోన్ పవన్ అండ్ రీతు బాండ్ గురించి ఒక దగ్గర ఇంకోసారి మాట్లాడింది కదా, దాని గురించి ఏం మాట్లాడారు? ఒకటేనండి, మైనస్ అంటే ఒక దగ్గర మైనస్ అన్నది బర్నీ గారు అడిగితే ప్లస్ అనింది. అక్కడ కన్నింగ్ గేమ్ అయితే ఏమీ లేదు. అది 24 అవర్స్ లైవ్ లో మనం ఒక్క పాయింట్ ని పట్టుకొని ఆమె తనుజ చెడ్డాన్ని మనం చెప్పలేము. మేము చూసినంత వరకు తనుజ జెన్యూన్ అండి, అంతే. ఆమెకే కప్పు గెలవాలి. లేదా పవన్ కళ్యాణ్ ఈ మధ్యన ఈ 2-3 వారాల నుంచి లేపారు కదా పవన్ కళ్యాణ్ బాహుబలి అన్ని వేసేస్తున్నారు కదా. పవన్ కళ్యాణ్ కామన్ మ్యాన్ కాబట్టి ఓకే ఆయన కూడా. బట్ ఇమాన్యుల్కి మాత్రం నా దృష్టిలో అంత కాదండి, అంతే. ఏదో ఆయన వేసిన కొత్తగా ఉంటాయి, ఆయన వేసిన జోకులన్నీ చూసి ఆడో లేదో నవ్వి ఇచ్చేస్తున్నారు. కానీ మనిషిని చూడండి బ్రో. సాయిబాబా బర్నీ ఎలా ఆడుతున్నాడు? బర్నీ గారు అంటారా? ఆ బర్నీ గారు నిజంగా ఎందుకు వచ్చారో, అసలు ఎందుకు ఉన్నాడో. సుమన్ శెట్టి గారు కూడా అంతే. ఏందో వాళ్ళు మంచితనం అయిన ఒక ముసుగులోనే ఒక 4 వారాలు 5 వారాలు వీళ్ళని లేపడానికి వాళ్ళు వచ్చినట్టుంది. తనుజ గారిని లేదా పవన్ కళ్యాణ్ని, ఈ డిమోన్ పవన్ని వీళ్ళని లేపడానికి వీళ్ళ సపోర్ట్ వచ్చి ఇచ్చినట్టే ఉంది తప్ప వాళ్ళకి ఏమైతే ఏం లేదు బ్రో. బట్ నిన్న బర్నీ గారు వాళ్ళ కూతురు వచ్చినప్పుడు అసలు ఎమోషనల్ బాగా అనిపించింది బ్రో. అంటే 50 సంవత్సరాలు ఉంది ఆయనకి, ఏజ్ ఇంత పెద్ద కూతురు ఉందా అనిపించింది.
అంటే ఆ ఎమోషన్ కూడా అంత బాగా అనిపించింది. ఈ సీజన్ లో నాకు బెస్ట్ వాళ్ళిద్దరిదే అనిపించింది. మరి దివ్య ఎందుకు అలుగుతుంది? వాళ్ళ కూతురు వస్తే దివ్య ఎందుకు అలుగుతుంది? వాళ్ళ కూతురు వస్తే దివ్యకి మంట. అసలు ఏం ప్లాన్ చేసింది దివ్య నాకు అర్థం కావట్లేదు. ఆమె ఏమైనా బర్ని గారు ఏమైనా ఛాన్సులు ఇస్తా అన్నాడా? ఎందుకు చెప్పండి? దివ్య అసలు తనుజ గారు బర్ని దగ్గరికి పోతే ఈమెకేం మంట? ఈ రోజు అంత అరవాల్సిన అవసరమే లేదు. నువ్వు ఫస్ట్ ఎవరిని ఎలిమినేట్ చేయాలని చెప్తే హౌస్లో 10 మంది ఉన్నప్పుడు ఎవరినో ఒక పేరు చెప్పొచ్చుగా. తనుజ పేరు చెప్పాల్సిన అవసరం ఏముంది? మరి పాయింట్ కదా, తనుజకు మండదా? ఒక తండ్రికి 2 కూతుర్లు ఉంటే పడదు కదా, అలాగే అట్లే ఉంది. తనుజ ఎప్పుడు అలా లేదు. ఈమెనే దివ్యానికి తనే. ఆమె ముందు నుంచి నేను చెప్పేది ఒకటే, ఆమె చాలా వెయిట్ ఉంది, ఆ వెయిట్ తీసేయండి బిగ్ బాస్ హౌస్ నుంచి అని చెప్తాను. ఇవాళ తనుజ గొడవలో మాట్లాడుతూ బయట లేక ఇక్కడికి వచ్చావంటే ఏం లేక వచ్చావు అని చెప్పి మాట్లాడింది. అది మనం ఎపిసోడ్ చూస్తే కానీ తెలియదు. మనకు ప్రోమోస్ చూపించారు అక్కడ ఏం మాట్లాడారు అనేసి. బట్ ఆ సిచ్యువేషన్ లో దివ్యానికిత చాలా ఎక్కువ మాట్లాడింది, టార్గెట్ చేసిందని అనిపించింది. సినిమా రివ్యూలు ఇచ్చినంత ఈజీగా బిగ్ బాస్ ని ఆపేసి తన నోటి మాట ఓవర్ యాక్షన్ అందరినీ తిడుతుంది, ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది దివ్యానికిత. బ్రో మీరు ఒక పాయింట్ అడిగారు, ఏంది బ్రో? సుమన్ శెట్టి వాళ్ళ వైఫ్ వచ్చి తనుజ టాప్ లో ఉంది, మీరు తనుజతో తక్కువ ఉండండి అని చెప్పేసింది. అది కూడా కన్నింగే కదా బ్రో, చెప్పండి. అసలు సుమన్ శెట్టిని తనుజ ఇలా సుమన్ శెట్టి ఎత్తుకున్నాడు తనుజని. ఒక అమ్మాయి ఎంత మంచిగా అయితే అంత ఫ్రీడమ్ ఇస్తుంది బ్రో. సుమన్ శెట్టి లాంటి వాడు కూడా ఎత్తుకొని నువ్వు నా పెళ్లి చేసుకో, అసలు ఆ బాండింగ్ ఎంత క్యూట్గా ఉంది. వాళ్ళ పెళ్ళాం వచ్చి అంత పెద్ద మాట మాట్లాడతారు. ఆమె కడుపుమంట అయిందేమో, తనుజని నిజంగానే చేసుకుంటాడు పెళ్లి అని చెప్పి ఆడదు కదా. మేబీ అది ఉండొచ్చు అట్లా. మరి సుమ్ము బేబీ అంటే బయట ఉన్న ఒకటే. అదేనండి నేను అనేది ఒకటే, అనిపించింది. నేను అనేది ఒకటే, తనుజ ఆల్ టైమ్ మా ఫేవరెట్. తనుజనే బిగ్ బాస్ 9 టైటిల్ గెలవాలి. ఈ 2 వారాలు 3 వారాలు చూసేసి ఏదో 4 ఫన్నులు వేసిన ఇమాన్యుల్ కాకుండా ఫస్ట్ నుంచి ఆమె ఎమోషన్ లో ప్రతి పాయింట్ లోనూ ఆమెకంటూ ఒక నిజం ఉంది, ఆమెకంటూ ఒక క్లారిటీ ఉంది. ఆమె పాయింట్ ఆఫ్ వ్యూలో చూసిన వాళ్ళకే తనుజ అర్థమవుతుంది. తను బాగానే ఉంటది. తనుజ పవన్ కళ్యాణ్ బాండింగ్ ఎలా అనిపిస్తుంది? లవ్ అనిపిస్తుంది? ఫ్రెండ్ కింద అనిపిస్తుంది నాకైతే. అంత లవ్ అని అనిపించదు, కేర్ ఎక్కువ తీసుకుంటాడు అని అనిపిస్తుంది అంతే. మరి విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఎవరికి ఉన్నాయి ఈ సీజన్? తనుజ అనుకుంటున్నాను. తనుజానా? బాయ్స్ లో అయితే పవన్ కళ్యాణ్. అంటే కామన్ మ్యాన్స్ కి విన్ అయ్యే ఛాన్స్ లేదంటారా మరి? ఉంటది కూడా, ట్రై చేయాలిగా. ఇమాన్యుయల్ ఎలా ఆడుతున్నాడు? ఇమాన్యుయల్ కూడా బాగానే ఆడతాడు, మధ్య మధ్యలో కొన్ని మిస్టేక్స్ ఉంటాయి అంతే. అంతే. కామెడీ జబర్దస్త్ లో కామెడీ అక్కడ చేస్తున్నాడు అనిపిస్తుంది ఒక్కొక్కసారి అంతే. టాస్క్ ఎలా ఆడతాడు ఇమాన్యుయల్? టాస్క్ లో అంటే బాగానే ఆడతాడు. సుమన్ శెట్టి గారు ఎలా ఆడుతున్నారు? అంటే సుమన్ శెట్టి తనైతే ఫస్ట్ లో బాగా ఆడరని అనుకున్నాం, తర్వాత బాగానే ఆడాడు. ఇప్పుడైతే మరి తన మీద అంత అలా లేదు, తనుజ విన్నర్ అవుతుందేమని నేను అంతే. ఈ వారం ఎవరైనా తెలీదు. అంటే మీ ఒపీనియన్ లో ఎవరు తక్కువ ఆడుతున్నారు ఉన్న వాళ్ళని? చాలా మంది దివ్య ఎలిమినేట్ అవుతుంది అని అంటున్నారు, మీకేనా? దివ్య అనుకుంటున్నాను నేను కూడా. టాప్ 5 ఆర్డర్ చెప్పేస్తే ఎవరెవరికి పవన్, డేమన్ పవన్, తనుజ, సుమన్ శెట్టి, ఇమాన్యుయల్ అంతే.